వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా మే నెలకి సంబంధించి దర్శనం టికెట్లన్నీ కూడా మనకి ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి వెంటనే అన్నీ కూడా విడుదలవుతాయి. మరొక 2-3 రోజుల్లో వీటికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది టీటీడీ నుంచి మనకి వస్తుంది. రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, 500 రూపాయల దర్శన టికెట్టు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, అలాగే మీ అందరికీ బ్రేక్ దర్శనం టికెట్లు, రూములు, ఇవన్నీ కూడా ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం, ఈ అన్ని రకాల టికెట్లకు సంబంధించి అప్డేట్ అనేది ఒక 2-3 రోజుల్లో వస్తుంది. రెడీగా ఉండండి, ఓకేనా అండి. ఇక మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి, మార్చ్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల అవ్వలేదు. అవి కూడా మీకు విడుదలవుతాయి. ఈ నెల ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు విడుదలవుతాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని గోశాలలో ఈ హోమం అయ్యాక డైరెక్ట్గా మీరు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఇది తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి అప్డేట్ ఒక 2-3 రోజుల్లో వస్తుంది. ప్రెస్ రిలీజ్ రాగానే మీకు అన్ని ఛానల్స్లో పోస్ట్ చేస్తాను. వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబ్, కమ్యూనిటీ ట్యాబ్ అన్నిట్లో మీకు పోస్ట్ చేస్తాను. రెడీగా ఉండండి. ఏ క్షణమైనా ఈ అప్డేట్ రావచ్చు. ఈరోజు కూడా రావచ్చు, అవకాశం అయితే ఉన్నది. ఓకేనా అండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ మార్చు అలాగే మే నెలకు సంబంధించి టికెట్లు అయితే మీకు ఈ నెల విడుదలవుతుంది. ఇంకా ఏప్రిల్ నెలకు సంబంధించి హోమం టికెట్లు వచ్చే నెల 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్లు. అలాగే మార్చు, ఫిబ్రవరి, ఏప్రిల్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలు, అన్నీ 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 కేవలం మీరు సుపదం నుంచి చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, మిలిటరీ వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ కోటా మటుకు జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్లో అన్నీ అయిపోయినాయి ఏప్రిల్ దాకా. ఓకేనా, మీకు అర్థమైంది కదా? డౌట్ ఉంటే అడగండి. ఇక నిన్నటి రోజు అనగా ఫిబ్రవరి 9న 84,536 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,890 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.67 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే మీరు చూడండి, ఈరోజు తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీసులో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన, ఉదయం 6:30 50, 100 రూపాయల రూములు 1200 విడుదల చేయంగా 370 మాత్రమే మీకు ఖాళీలు ఉన్నాయి. సో ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 2000 నుంచి 2500 రూములు అయితే వస్తాయి. దయచేసి మీరు తెలుసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారంతా కూడా ఆఫ్లైన్లో ఉదయము ఈ ఆధార్ కార్డుతో ట్రై చేయండి. ప్రస్తుతానికైతే ఈ రోజుకి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అయిపోయాయి. రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే టీటీడీ వారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీరు చూడండి, ఇవ్వండి ఫిబ్రవరి 11కు సంబంధించి దాదాపు 3,400 టికెట్లు దాకా విడుదల చేశారండి. అలాగే ప్రస్తుతానికైతే నడక మార్గానికి సంబంధించి ఒక 1200 టికెట్లు అయితే ఖాళీలు ఉన్నాయి. శ్రీవారి నడక మార్గానికి అయితే ఖాళీలు ఉన్నాయండి. అలిపిరి వాళ్ళకైతే ప్రత్యేకంగా ఖాళీ ఏమీ లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శన టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకోగలరండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్. అలాగే మీ అందరికీ కూడా ఫిబ్రవరి 12వ తారీఖున పౌర్ణమి గరుడ సేవ ఉంది కాబట్టి ఈ సేవలో కూడా మీరు అందరూ పాల్గొనాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులనికి దర్శనమిస్తారు. ఇక ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.